ప్రమాదం కదా వాటికి సంబంధించి బాక్సులు అయినా కుట్టే అవకాశం ఉంటుందా? ఏ విధంగా వాటికి మీరు అన్నిటికంటే ఇప్పుడు మన ఆయుర్వేదంలో చూసుకుంటే విషము మన బాడీలో తొందరగా వెళ్ళిపోతుంది. అంటే ఏదైనా రోగాన్ని హీల్ చేయాలన్నా, ఏదైనా డిసీజ్ని హీల్ చేయాలన్నా, అదే మనకి అమృతం అనుకోండి స్లోగా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఎపిథెరపీ అంటాం. కుట్టించుకోవడం కూడా ఒక థెరపీ. చాలా వరకు అమ్మో తేనెటీగలు కుడితే ఆయన దగ్గర కూడా వెళ్ళరు. సో అవి మన ఇంటి ముందు ఆ బాల్కనీలో సిటీల్లో మనకి వచ్చే అంటే మన యూనివర్సిటీస్ దగ్గర మంచి కాలనీస్లో ఎక్కడైతే చెట్లు ఎక్కడ ఉన్నాయో ఆ టైంలో ఈ టైంలో ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఎండాకాలంలో కానుగ చెట్లు కానీ నీమ్ ఇవి సోన్ మెహర్ గుల్మెహర్ ఇవి రోడ్ అవెన్యూ ప్లాంటేషన్ అట్లానే పొగడ మల్లె పూలు ఇవన్నీ ఈ టైంలో బాగా పూస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సిటీల్లో ఈ టైంలో వస్తాయి. కానీ వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. సో అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే మనకు బయట తేనె పెట్టినప్పుడు అది మనకు చాలా మంచి మేలు చేసే ఒక కీటకాన్ని వాటిని భయభ్రాంతులు కావద్దు. అవి మన మీద అటాక్ చేయడానికి రావు. అవి పూల మీద మకరందం తీసుకోవడానికి వెళ్తాయి. సో మనం ఈ చీకటి అవ్వగానే కొంచెం డోర్స్ వేసేసుకోవడము, లైట్లు కొంచెం లేట్గా మార్నింగ్ వేయడము, ఈవినింగ్ తొందరగా లైట్ తీసేసుకొని డోర్లు వేసుకుంటే మన ఇంట్లోకి రావు. అవి మన మీదకి రావు. లైట్ని చూసి అది సూర్యుడు అనుకొని అది దాని మీదకి అటాక్ చేయడానికి వెళ్ళి దాని మీద పొడిచి చచ్చిపోతుంటాయి. సో మన మీదకి అటాక్ అస్సలు చేయవు. సో దయచేసి ఈ తేనెటీగల్ని అలాగే ఉండనిద్దాము. అవి మళ్ళీ ఆ సీజన్ అయిపోగానే అవే అక్కడి నుంచి తేనె తాగేసి వెళ్ళిపోతుంటాయి. కానీ తేనె కోసం మళ్ళీ దాన్ని డిస్ట్రాయ్ చేసేసి ఆ కొంచెం అంటే మనం రోడ్డు మీద చూస్తుంటాము అందులో వచ్చి ఒక 2-3 కిలోలు వస్తుంది మహా అయితే. కానీ వాళ్ళు 70-80 కిలోలు ఆ చక్కెర పాకం కలిపేసి కూడా అమ్మేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళ నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సో మీరు అన్నట్టు తేనెటీగలు ఏదైతే బయట మనకి అటవీ ప్రాంతం ఈ ఊళ్ళలో అయినా అవి కొంచెం హార్ష్గా ఉంటాయి, మామూలుగా కుట్టే అవకాశం ఉంది. ఈ బాక్స్లో కుట్టవు అని చెప్తా ఉన్నారు. సో అట్లాంటి క్రమంలో క్వాలిటీ ఏమైనా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉందా వీటికి? లేవు. అన్నీ ప్రతి తేనెటీగకి కుట్టే గుణం ఉంటుంది. వాటి అన్నిటికీ స్టింగ్ ఉంటుంది, దాంట్లో విషయం ఉంటుంది. అంటే అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే. మనం ఏదికి మన ఫ్యామిలీని మనం ఎలా కాపాడుకుంటామో అవి వాటి డిఫెన్స్. అవి కుడితే అవే చనిపోతాయి. కానీ మనకు కుట్టడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది. అంటే ఇదేంటి కుడితే మంచిది అంటున్నారు 40 టైప్స్ ఆఫ్ డిసీజెస్ అది హీల్ చేస్తుంటుంది. సో ఈ తేనెటీగలు కూడా వాటిలో ఉన్న ఎంజైమ్స్ కలిపే విధానం బట్టి తేనె క్వాలిటీ కూడా మారుతుంది. అవి వెళ్ళే పూత మీద డిఫరెన్స్ ఉంటుంది. అవి వెళ్ళే అంటే కొన్ని ఎక్కువ మకరందము పుప్పొడి ఉన్న పూల మీదకి కొన్ని వెళ్తాయి, కొన్ని ఒక్కొక్క టైంలో డిఫరెంట్ టైమ్స్లో వెళ్తుంటాయి. సో అవి వెళ్ళే క్రమంలో ఏ పూత మీద వెళ్తుందో అది తెచ్చుకున్న తర్వాత హనీకి మాత్రమే 2 స్టొమక్స్ ఉంటాయి. అది డైజెస్ట్ చేసుకుని దాన్ని వాటి సెల్స్లో పెట్టుకుంటాయి అనమాట. అది పెట్టే క్రమంలో ఒక తేనెటీగ నుంచి ఇంకో తేనెటీగ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అవి ఎంజైమ్స్ అనేవి కలుపుతాయి. సో అందుకే ఆ తేనెకి ఆ మెడిసినల్ వాల్యూస్ వస్తాయి. సో అవి మనకి ఏ పూత నుంచి తీసుకొస్తాయి అండ్ ఏ తేనెటీగ నుంచి అవి ఎంజైమ్స్ కలుపుతున్నాయి అని బట్టి తేనెలో కూడా దాని హెల్త్ బెనిఫిట్స్ ఎంజైమ్స్ అనేది మారుతుంటుంది.